ఈ రాజ్యాంగ ప్రవేశిక మన ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి ఈ రాజ్యాంగ ప్రవేశిక అనే విధానాన్ని మనం తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో మరి ఇక్కడ ఈ రాజ్యాంగ ప్రవేశికకు సోర్సెస్ ఆఫ్ ప్రియాంబుల్, మరి రాజ్యాంగ ప్రవేశికకు ముఖ్యమైన ఆధారాలను వేటిని చెప్తాం? సోర్సెస్ ఆఫ్ ప్రియాంబుల్, సోర్సెస్ ఆఫ్ ప్రియాంబుల్, రాజ్యాంగ ప్రవేశికకు ముఖ్యమైన ఆధారాలు, రాజ్యాంగ ప్రవేశికకు ముఖ్యమైన ఆధారాలు. సో మరి వేటిని రాజ్యాంగ ప్రవేశకు ముఖ్యమైన ఆధారాలు, సోర్సెస్ ఆఫ్ ప్రియాంబుల్ అని చెప్పచ్చు. చూసినట్లయితే మనం 1789 ఫ్రెంచ్ రెవల్యూషన్, మనకు 1789లో వచ్చిన ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఇక్కడ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి మనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం. సో ఇక్కడ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం ఈ మూడు కూడా ఎక్కడి నుంచి తీసుకుందాం? మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 1917లో వచ్చిన మనకు రష్యా రెవల్యూషన్. సో ఇక్కడ 1970లో వచ్చిన ఈ రష్యా రెవల్యూషన్ నుంచి మనం సాంఘిక, ఆర్థిక న్యాయం, సో వీటిని తీసుకోవడం జరిగింది అన్నట్టు. ఇది రష్యా రెవల్యూషన్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ మనకు రాజ్యాంగ ప్రవేశికలో 1946 డిసెంబర్ 13న నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు లేదా ఆశయాల తీర్మానం. సో అందులో కూడా మనం కొన్ని అంశాలను చూసినట్లయితే అవి ఇప్పుడు రాజ్యాంగంలో వీటిని చేర్చడం జరిగింది. సార్ రాజ్యాంగ ప్రవేశకు ఈ సోర్సెస్ అని చెప్పచ్చు, ముఖ్యమైన ఆధారాలు కూడా చెప్పచ్చు. సార్ ఇక్కడ చూడాలి, ఫస్ట్ ఏంటి? ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు వచ్చిందని 1970లో వచ్చిన ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆధారంగా మనం ఫ్రీడమ్, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అనే మూడు పదాలను కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ మూడు పదాలు కూడా మన ప్రవేశికలో వీటిని యాడ్ చేయడం జరిగింది అన్నట్టు. నెక్స్ట్ రష్యా రెవల్యూషన్ నుంచి మనం సాంఘిక, సోషల్లీ ఎకనామికల్లీ జస్టిస్, ఈ సోషల్లీ ఎకనామికల్ జస్టిస్ ఈ వర్డ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? 1917లో వచ్చిన రష్యా రెవల్యూషన్స్ నుంచి ఈ సాంఘిక, ఆర్థిక న్యాయం ఈ మూడు పదాలను కూడా రాజ్యాంగ ప్రవేశికలకు ముఖ్యమైన ఆధారాలని చెప్పవచ్చు. దాంతోపాటు రాజ్యాంగ పరిషత్తులో 1946 డిసెంబర్ 13న నెహ్రూ ప్రవేశపెట్టిన ఆబ్జెక్టివ్ రీసొల్యూషన్ లక్ష్యాలు లేదా ఆశయాల తీర్మానంలో వీటి గురించి కూడా, ఈ తీర్మానం నుంచి కూడా మనకు రాజ్యాంగ ప్రవేశికలో ముఖ్యమైన ఆధారం అని చెప్పచ్చు. ఈ తీర్మానం కూడా రాజ్యాంగ ప్రవేశిక ముఖ్యమైన ఆధారం అని చెప్పచ్చు. సో ఇది మనం ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రవేశికకు ముఖ్యమైన ఆధారాలు అంటే రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన అంశాలన్నీ కూడా మనం ఏ కాన్సెప్ట్ ద్వారా తీసుకున్నాం, దేని ద్వారా తీసుకోవడం జరిగింది కాబట్టి, సో ఈ మూడింటి ద్వారా తీసుకున్నాం కాబట్టి కంపల్సరీగా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యా రెవల్యూషన్ అండ్ సోషల్ ఆబ్జెక్టివ్ ఈ మూడు కూడా సోర్సెస్ ఆఫ్ ప్రియాంబుల్ అని చెప్పచ్చు. రాజ్యాంగ ప్రవేశికకు ముఖ్యమైన ఆధారాలను కూడా వీటిని చెప్పడం జరుగుతుంది.